ముఖ్యంగా నిన్న ఏదైతే మహా న్యూస్ మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుకు, మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో. మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు, మీకు ఓ చరిత్ర ఉంది దానికి. మీరు ఏంటంటే ఈ రాజ్యమంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు. మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్, డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్. ఇది మీరు గమనించవలసిన అవసరం ఉంది. అరే 1.5 year కాలేదు, ఇక మళ్ళా వచ్చేసినాం మేమే అనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా గమనించాలి. మరి మీడియా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. ఈరోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అదే విధంగా హరీష్ రావు దగ్గర. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. పవర్కి వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మరి రాధాకృష్ణ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తెలియట్లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ వాళ్ళెంబడి పడ్డాడు. అంటే ప్రభుత్వం రాగానే, స్టేట్ సపరేట్ కాగానే వాళ్ళెంబడి పడ్డాడు. అది గమనించవలసిన అవసరం ఉంది. మరి అదే విధంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిండ్రు ఏబిఎన్ వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.